ఫాల్స్ అని తెలియదాకా కూడా తనను కూడా మనం విక్టిమ్ గానే చూడాల్సి. ఇప్పుడు నాకు కొన్ని విషయాలు ఉన్నాయి సుకర్ గారు. దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. రాజకీయ కుట్ర ఉందనేది నేను గట్టిగా నమ్ముతున్నా. అందుకనే పోలీసులు కూడా ఇంత అత్యుత్సాహంతో చేస్తున్నారు, వెనకాల ప్రోద్బలం ఉండబట్టి. లేకపోతే పోలీసులు ఇంత హడావిడిగా వెళ్ళిపోయి ఫ్రోక్ సెక్షన్ పెట్టేసేసి దాని ఆధారాన్ని సేకరించకుండానే ఇన్వెస్టిగేట్ చేయకుండానే పెట్టి చేస్తారంటే ఇక్కడ వెనకాల ఉంది. అది ఏమిటి, వెనకాల ఉన్నది ఏంటి? నా యొక్క విశ్లేషణలో, నా యొక్క దీంట్లో నాకు కనపడింది, ఇక్కడ చంద్రబాబు వెనక నుండి చేయిస్తున్నాడు. మీకు అది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ రాజకీయంగా చంద్రబాబు ఇవాళ అతని ప్రాబ్లం చంద్రబాబు వెనకుండి చేయిస్తున్నారు. అదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అది చెప్తా. అదే ఆ నమ్మకం మనకు ఉండబట్టే అతను పాయింట్ ఆఫ్ యాక్షన్. ఎందుకంటే చంద్రబాబుకి 2029లో ఎవరు ముఖ్యమంత్రి క్యాండిడేట్ కూటమి తరపున? తను ఎలాగో ఉండలేడు, 80 ఏళ్ళు తను యాక్టివ్గా ఉండలేడు. సో నెక్స్ట్ ఎవరు? తన కొడుక పవన్ కళ్యాణ్. తన కొడుకును ముందుకు తీసుకెళ్లాలంటే పవన్ కళ్యాణ్ వెనక్కి లాగాలి. పవన్ కళ్యాణ్ వదిలితే పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఎందుకు, ఇప్పుడే అంత తొందరగా అంటే అవును, మనమంతా లాస్ట్ మినిట్ లో సంవత్సరం ఉండగా మొదలెడతాం. చంద్రబాబు తెలియగలడు, ఇప్పుడు నుంచే దానికి స్టెప్పులు వేస్తాడు, అడుగులు వేసి పవన్ కళ్యాణ్ ని లాగాలి వెనక్కి. పవన్ కళ్యాణ్ బదనాం అవ్వాలి. అందుకనే చూడండి వచ్చి జానీ పవన్ కళ్యాణ్ చెప్పిన పవన్ కళ్యాణ్ మనిషి జానీ, పవన్ కళ్యాణ్ మనిషి త్రివిక్రమ్. ఈ పవన్ కళ్యాణ్ తాలూకు మనుషులు ఒక్కొక్కరిని మొదలెట్టి వాళ్ళని బదనాం చేసి ఈ పవన్ కళ్యాణ్ అండ్ గ్యాంగ్, పవన్ కళ్యాణ్ అండ్ గ్రూప్ ఆర్ లైక్ దిస్. అమ్మాయిలతోటి వీళ్ళ జీవితాలు ఇలా చేస్తూ ఉంటారు, అతను 3 పెళ్లితే ఆయన మనుషులు ఇంతే అని ప్రజల్లో ఒక దుష్టాభిప్రాయం, దురభిప్రాయం, అతని ఇమేజ్ డ్యామేజ్ చేస్తే అప్పుడు నెక్స్ట్ 2029 వచ్చినప్పుడు ఈజీగా తన కొడుకుని ప్రమోట్ చేయొచ్చు సీఎం క్యాండిడేట్ గా. లేకపోతే ఇవాళ యాజ్ ఆన్ టుడే సీఎం క్యాండిడేట్ ఎవడరా 2029లో అంటే ఆటోమేటిక్గా జనాలు పవన్నే అంటారు ప్రజలు, అదే అంటారు. సో వ్యవహారం జనసేనకి ఇబ్బందిగా మారుతుంది అనుకుంటున్నాను. జనసేన ఇబ్బందిగా మార్చడానికి అదే చంద్రబాబు ఈ గేమ్ అంతా ఆడుతున్నాడు. దోషం అంతా ఎవరి మీద వెళ్ళిపోద్ది? వైఎస్ఆర్సీపీ మీదకి వెళ్ళిపోద్ది. ఇదంతా వైఎస్ఆర్ చూపేస్తుంది, నువ్వు నేను అందరూ అనుకుంటాం. ఫలితం తన పవన్ కళ్యాణ్ బదనాం అవ్వాలి, అది జరుగుద్ది. ఇది జరిగినప్పుడు తన కొడుకుని శుభ్రంగా ప్రమోషన్ చేసుకోవాలి. ఇప్పుడు తన కొడుకుని పెద్ద గీతగా ఉన్న పవన్ కళ్యాణ్ ని దాటుకుని వెళ్లే పరిస్థితులు లేడు, అతను అంత కెపాసిటీ లేదు. అందుకని ఆ పెద్ద గీతను తగ్గిస్తే తన కొడుకు గీత పెద్ద గీత. జానీ మాస్టర్ వ్యవహారం వైసీపీకి కలిసి వస్తుంది అంటారు మీరు? వైసీపీ కన్నా ఇది చంద్రబాబు కలిసి వస్తుంది. చంద్రబాబు ఆడిస్తున్నాడు వెనక నుండి. అందుకనే పోలీసులు ఇంత పవర్. ఎందుకంటే వాళ్ళందరూ మనుషులు, పవన్ కళ్యాణ్ మనుషులు తెలిసినా మరి పవన్ కళ్యాణ్ మనిషి అయినది ఎంత పోలీసులు ఎంత అత్యుత్సాహంగా చేస్తున్నారంటే ఇక్కడ సంథింగ్ ఈస్ దేర్ బిహైండ్ ఇట్. అందుకనే అంత స్పీడప్ గాను టపటప తీసుకెళ్ళడం. ఇక్కడ ఆ రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంది. నా దగ్గర కొన్ని విషయాలు కూడా ఉన్నాయి, ఆ సమయం మాట్లాడదాం సార్. ఒక నిమిషం దాని గురించి. కీర్తిలత గౌడ్ గారు, మీరేం చెప్తారు దీని గురించి, జానీ మాస్టర్ కేసు గురించి? జానీ మాస్టర్ కేసులో ఇప్పుడు ఎవరైతే అమ్మాయి ధైర్యంగా బయటికి వచ్చి కంప్లైంట్ చేసిందో, అంటే ఒక అమ్మాయి ప్రాబ్లం ని ఇప్పుడు చిట్టిబాబు గారు మాట్లాడినట్టు ఇన్ని సంవత్సరాలు ఎందుకు రిలేషన్ లో ఉంది, ఇప్పుడు ఎందుకు మాత్రం బయటికి వచ్చింది అనే ఒక విషయాన్ని ఆయన మాట్లాడడం జరుగుతుంది. కానీ వాళ్ళిద్దరి మధ్యలో పరిస్థితులు బాగా ఉన్నప్పుడు, నాకు లైఫ్ కావాలి అనుకున్నప్పుడు ఆమె భరించి ఉండొచ్చు. ఇప్పుడు భరించలేనంతగా అతను టార్చర్ పెట్టడం వల్ల బయటికి రావచ్చు, ఏదైనా జరగవచ్చు. బయటికి రావడం అనేది, అమ్మాయి ధైర్యంగా బయటికి రావడం, బయటికి వచ్చి కంప్లైంట్ చేయడం అనేది మాత్రం నేను ఒక మహిళగా, సినీ ఇండస్ట్రీకి చెందిన మహిళగా, కామన్ మహిళగా కూడా నేను అమ్మాయికి సపోర్ట్ గా నిలబడతాను. సినీ ఇండస్ట్రీ అంతా కూడా సపోర్ట్ గా నిలబడింది. అలాగని జానీ మాస్టర్ ని దోషి అని కూడా నేనేం అనట్లేదు. ఎందుకంటే కేసు పూర్వాపరాలు మన పోలీసులు, మన చట్టం అంతా చూసుకుంటుంది. సో దాని ప్రకారం మేమైతే డెఫినెట్ గా ఆ అమ్మాయికి తోడుగా ఉండి ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాం. కాదమ్మా, ఒక్క ప్రశ్న, మనం సపోర్ట్ చేసి నేను ఎవరికి సపోర్ట్ సపోర్ట్ కాదు, ఎవరికి సపోర్ట్ చేయటం కాదు. ఇక్కడ న్యాయం నిజం ఎవరో తెలిసేదాకా తొందరపడతాను. నేను అదే చెప్పాను కదండి. అదే నేను అడిగే ప్రశ్న ఏంటమ్మా, అది కాదమ్మా, కాదు నేను అడిగే ప్రశ్న, ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు నేను చెప్తా, ఎంతో కొంత పెయిన్ ఉంటేనే ఒక ఆడపిల్ల బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తుంది. అదేమ్మా, ఈ ఒక్క పాయింటే చూడమ్మా, ఈ ఒక్క పాయింట్, ఎంతో కొంత పెయిన్ ఉంటేనే ఆడపిల్ల బయటకు వచ్చి చెప్తుందని ఒక్క
సెంటిమెంట్ పాయింట్ ని మిస్యూజ్ అవుతుంది. ఇక్కడ మిస్యూజ్ అనే చెప్తున్నా. ఎందుకంటే నువ్వు నాకు ఒక ఆధారం చెప్పమ్మా. మీలాంటి పెద్దవాళ్ళు మిస్యూజ్ అవుతుంది అని మాట్లాడడం వల్ల మిగిలిన ఆడపిల్లలందరూ కూడా ఇప్పుడు ఇంకా చాలా మంది అంటే